తాజా 30 ఉదయ గోదావరి జిల్లాలపై ఇటు జగనోత్సాహం అటు పవన్ తరంగాలు గట్టిగా వీస్తున్నాయి. వైకాపా అధినేత జగన్, జనసేనాని పవన్ రాకలపై గోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. జనంలో అనూహ్యమైన ఫాలోయింగ్ ఉన్నటువంటి ఇద్దరు వీరి నేతల యొక్క రాకపై జనాలు విపరీతంగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం అటువైపు వెళ్ళడానికి దిశలు కూడా అడుగులు వేస్తున్నారట. రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో ఈ నెల 15వ తేదీ నుంచి బస్ యాత్ర చేసేందుకు పవన్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాల నుంచి పర్యటనకు శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వైకాపా నేత జగన్కి, జనసేనాని పవన్లకి గోదావరి జిల్లాలో తిరుగులేని ఇమేజ్ ఉంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడుగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి జగన్ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందారు. 4 ఏళ్లుగా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఎదిగారు. ఇటీవల కాలంలో ఆయన పాదయాత్ర చేపట్టినటువంటి ఆదర్శం అందరికీ పాజిటివ్గానే ఉంది. త్వరలో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించబోతున్న ఆయనకి బ్రహ్మరథం పట్టేందుకు జనం సైతం సిద్ధమవుతున్నారు. ఇక జనసేన పేరు చెప్తే అభిమానులు కూడా ఉత్సాహం ఉరకలేస్తుంది. జనంలో మంచి ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ గతంలో కాకినాడలో ప్రత్యేక హోదాకై నిర్వహించినటువంటి బహిరంగ సభకి అభిమానులు ఒకంత నిరసన గురి చేశాడు. ప్రత్యేక హోదాకు పాచన లడ్డు అంటూ పోల్చడాన్ని ప్రజలు చెల్లించుకోలేకపోయారు. ముఖ్యంగా పవన్ చంద్రబాబు తోతుగా అభినందించిన వారు కూడా ఉన్నారు. పవన్ అమ్ముడిపోయాడని, చంద్రబాబు మోడీని నిలదీసే ధైర్యం ఆయనకు లేదని ఆయా వర్గాలు విమర్శించాయి. అయితే ఇటీవల కాలంలో అనూహ్యంగా అధికార టీడీపీని లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఆయన తనయుడు లోకేష్ విధి విధానాన్ని తూర్పారబెట్టడం పవన్ కళ్యాణ్ చేస్తున్న పని. లోకేష్ అవినీతిని ప్రజల్లో ప్రచారం చేసేందుకు పవన్ కంకణం కట్టుకున్న తీరు ఆయా వర్గాలను విశేషంగా ఆకట్టుకుంది. లోకేష్ సహా పలువురు మంత్రులు అవినీతి ఊపులో కూరుకుపోయారంటూ ధ్వజమెత్తారు ఆయన. ఈ నేపథ్యంలో పవన్పై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఇరు రాజకీయ పట్టాలు దుర్నీతి పోసుకోవడం వైకాపాకు అనుకూలంగా పరిణమించింది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో ఈ జిల్లాలో ఎలాంటి ప్రకటన చేయబోతున్నారంటూ ఉత్కంఠ విపరీతంగా రేగుతుంది. మొత్తం మీద అటు జగన్, ఇటు పవన్ యొక్క రాకతో గోదావరి జిల్లా ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. పవన్, జగన్లు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది అనేది వారు అడుగు పెడితే కానీ చెప్పలేనటువంటిగా ఉంది. ఏదేమైనా ఈ జిల్లాలో వీరిద్దరి యొక్క తీరు ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. ప్రజాప్రతినిధులు పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయారని రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నేతలను కూడా హోదా విషయంలో టీడీపీపై తిరుగుబావుట ఎగరేసినటువంటి ఈ పరిస్థితుల్లో ఈ జిల్లాల్లో టూరు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం వ్యూహం ఏ విధంగా ఉంటుందనేటువంటి చర్చ ఆయా వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. జగన్, పవన్ కళ్యాణ్లను రాజకీయంగా ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంపై పార్టీ అధినేత చంద్రబాబు కూడా తగిన వ్యూహాన్ని సిద్ధం చేసినట్టుగా చెప్తున్నారు. తెలుగు తమ్ముళ్ళు కూడా దీని మీద డిస్కషన్ పెట్టారట. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.